హాయ్ అండి. ఈరోజు నేను క్యారెట్‌తో లడ్డూలు చేస్తున్నాను. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ఒకదాని తర్వాత ఒకటి తింటూనే ఉంటారు. అంత బావుంటాయి. దానికోసం ముందుగా క్యారెట్‌లను శుభ్రంగా కడిగి తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మందపాటి గిన్నె పెట్టి కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడయ్యాక క్యారెట్ తురుము కూడా వేసుకొని వేయించుకోవాలి. లో ఫ్లేమ్‌లోనే వేయించుకోవాలండి. 10 నిమిషాల పాటు బాగా వేగించాక ఒక కప్పు కొబ్బరి తురుము కూడా వేసుకొని మరో 5-10 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇవి బాగా మగ్గి క్యారెట్ పచ్చివాసన పోతుంది. అప్పుడు స్వీట్‌కి తగ్గట్టు పంచదార వేసుకోవాలండి. పంచదార పూర్తిగా కరిగి పాకం దగ్గర పడుతున్నప్పుడు కాచి చల్లార్చిన పాలు కూడా పోసి ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత పాలు కూడా ఎగిరిపోతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మరొక గిన్నె పెట్టి ఒక స్పూన్ నెయ్యి వేసి ఒక కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. రవ్వను లో ఫ్లేమ్లో వేపితే మంచి సువాసన వస్తుంది. అలాగే రవ్వ కలర్ కూడా మారుతుంది. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఆ రవ్వను క్యారెట్ మిశ్రమంలోకి వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు నేతిలో వేయించుకున్న జీడిపప్పు కిస్మిస్లను వేసుకోవాలి. చివరిగా యాలకుల పొడి కూడా వేసుకుని బాగా కలిపి కావలసిన సైజులో లడ్డు చుట్టుకోవాలి. ఇవైతే 3-4 రోజుల వరకు నిల్వ ఉంటాయండి. వీడియోని లైక్ చేసి ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.